చాలాసార్లు మీరందరూ వినే ఉంటారు, ఒకతను అర్ధరాత్రి పూట పార్టీ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. వెళ్ళేసరికి బంగ్లా గేటు ఓపెన్ చేసి ఉంటుంది. కంగారులో గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ కేసులో అదే జరిగింది. అతను అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. అయితే గేటు తెరిచుంచడం చూశాడు. ఆలోచనలో పడ్డాడు, లోపలికి వెళ్దామా వద్దా అని. బంగ్లా ఏమో నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. అయినా ధైర్యం చేసి లోపలికెళ్ళాడు. మళ్ళీ షాక్ తగిలింది. బంగ్లా లోపల ఎక్కడ చూసినా చీకటిగా ఉంది. లైట్ ఆఫ్లో ఉంది. టార్చ్ సహాయంతో లోపలికెళ్ళాడు. కాస్త ముందుకెళ్ళి చూసేసరికి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. ఇంట్లో వస్తువులు చెల్లా చెదరయ్యున్నాయి. ఇంకాస్త ముందుకెళ్ళి చూస్తే గోడ మీద కనిపించిన దృశ్యం చూసి తన భార్య అరిచి పడిపోయింది. అక్కడ ఆవిడ ఏదైతే చూసిందో అది రక్తంతో తడిసిపోయింది. చూడ్డానికది భయంకరంగా ఉంది. అదేదో మీరే చూడండి. గేట్ ఎవరు ఓపెన్ చేశారు? ఇప్పుడెవరు వచ్చుంటారు? మేఘనా, మెయిన్ డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. చూస్తుంటే లోపల ఎవరో దూరినట్టున్నారు. బహుశా దొంగలేమైనా పడ్డారేమో. జాగ్రత్త, ముందు లైట్ ఆన్ చేయి. అలాగే. చూస్తుంటే కరెంట్ కూడా కట్ చేసినట్లున్నారు. మేఘనా, నువ్వు ఇక్కడే ఉండు, కంగారు పడకు. నేను వెళ్ళి కార్ నుంచి టార్చ్ తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఎవరండి లోపల? ఎవరున్నారు? చూడు, నా నగలు. దోచేశారు. డబ్బు, బంగారం అంతా దోచేశారు. అన్యాయం అయిపోయా. ఓ గాడ్. వెంటనే పోలీస్కి ఫోన్ చేయి. ఆ దొంగలు ఇంకా ఇక్కడెక్కడ ఉన్నారేమో. ఇప్పుడే చేస్తాను.
సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని ఎలాగైనా పట్టుకోండి. చూడండి మా ఇల్లంతా ఎలా నాశనం చేశారో చూడండి. మీరేం వరి కాకండి, ఏమీ కాదు. ఎక్కడ? సార్ అక్కడే, అదిగోండి సార్. ఇంటి మొత్తానికి ఇక్కడే గుర్తులున్నాయి, ఇంకెక్కడా లేవు. ఆ, కానీ ఇక్కడే ఎందుకున్నట్లు? ఇలాంటివి మనం చాలా పాత సినిమాలు చూసాం కదా, విలన్ తన గుర్తులు వేసిపోవటం. సార్ ఇవి రక్తం మార్కలే కదా సార్? అదే కదా విషయం. హత్య చేసి వెళ్ళారు, అది దొంగతనం చేసి మరీ హత్య చేసి వెళ్ళారు. శవం మాత్రం దొరకలేదు. ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, మేము మాత్రం ఇక్కడ ఉంటున్నాం. ఆలోచించి చెప్పు. ఇంకెవరూ లేరా? ఇంకోసారి కరెక్ట్గా ఆలోచించి మరీ చెప్పు. సార్ నేను చెప్పేది నిజం సార్, ఇక్కడ మేము మాత్రమే ఉంటున్నాం. చూడు, దొంగతనంతో పాటు హత్య కూడా జరిగింది. కత్తి కూడా దొరికిందిగా. ఆ, ఈ కత్తి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. జోసెఫ్, ఒకవేళ ఇద్దరు ముగ్గురు దొంగలు వచ్చి వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డారేమో. మ్మ్. ఇదేంటి, ఇక్కడ కూడా రక్తం ఉంది? ఇదిగో ఇక్కడ కూడా ఉంది. అభిజిత్, ఏమైనా దొరికిందా? సార్ ఇక్కడ రక్తపు చుక్కలు పడున్నాయి. సార్ ఇటు చూడండి సార్, ఇక్కడ రక్తం పడింది. ఇక్కడ ఎక్కువగా పడి ఉండడం ఏంటి? ఇక్కడే కాదు సార్, కిచెన్లో కూడా కాస్త రక్తం ఎక్కువగానే ఉంది. సార్ నా ఉద్దేశంలో ఎవరికో కిచెన్లో కత్తి గాయమైంది. అతను అక్కడి నుంచి చాలా కష్టపడి ఇక్కడ దాకా నడిచొచ్చి ఇదిగో ఇలాగే వచ్చుంటాడు, ఇక్కడొచ్చి పడిపోయి ఉంటాడని నా ఉద్దేశం సార్. మరో విషయం ఏంటంటే సార్, రక్తం ఇక్కడ నుండి క్రమంగా తగ్గుతూ వచ్చింది సార్. ఇలా చూడండి, ఇదిగో ఇది. అలా అయితే ఇక్కడ మరింత రక్తం కారుండాలి కదా. అలాగే వరండాలో చూద్దాం సార్. ఇక్కడెక్కడ రక్తం లేదు సార్, అదే విచిత్రంగా ఉంది. ఇక్కడ కూడా లేదు. సార్ జోసెఫ్ చెప్పినట్లు రక్తపు చుక్కలు ఇక్కడి వరకే పడున్నాయి. ఒక్క నిమిషం సార్, ఇదేంటి? ఓహో, ఇది ఎవరో వ్యక్తికి సంబంధించిన ఫ్లెష్లా ఉంది సార్. ఓ, అంటే మనం రివర్స్లో వచ్చామన్నమాట. దెబ్బ ఇక్కడే తగిలి ఉండాలి. అంటే నువ్వు అనేది ఎవరో లోపలికి వెళ్తుండగా గాయమైందంటావా? అయ్యుండొచ్చు. అంటే కత్తి గాయం కిచెన్లో కాలేదంటావా? అలా జరగకపోవచ్చు, కానీ సార్ కత్తి మాత్రం రక్తంతో తడిసింది. సార్, కత్తి మీద రక్తపు మరకలున్న ఈ కత్తితో ఎవరూ పొడుచుకోలేదంటున్నారు. మరి ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? ప్రణీత్, ఆ ముసలి వ్యక్తిని తీసుకురా. ఎస్ సార్. ఇక్కడ కూర్చోబెట్టు. అతని కాలు చెక్ చేయి. సార్, కాలికి గాయమైనట్టుంది సార్. అంటే ఇతని ఇంట్లోకి వచ్చేటప్పుడే ఇతనికి ఈ దెబ్బ తగిలిందన్నమాట. ఒక్క విషయం చెప్పండి, మీరెవరి మీద దాడి చేశారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. ఇంకా నీతో ఎవరెవరున్నారు? హలో, ఎలాగూ దొరికిపోయావుగా, కనీసం ఇప్పటికైనా నిజం చెప్పు. సార్, పరిస్థితి చూస్తుంటే చాలా రోజుల నుంచి భోజనం కూడా చేసినట్లేదు సార్. సర్లేండి, ఇతని బ్యూరో తీసుకురండి. ముందు ఇతని అవతారం మార్చి భోజనం పెట్టండి. ఎంక్వైరీ సంగతి తర్వాత చూద్దాం.
చాలా విచిత్రంగా ఉంది. అతన్ని చూస్తే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తనకు తెలియట్లేదు అనిపిస్తుంది. ఇదంతా డ్రామా కూడా అయి ఉండొచ్చు సార్. ఏదేమైనా అతను మాట్లాడితే అసలు ఏం జరిగిందనేది వివరంగా తెలుస్తుంది కదా. అదికాక అతన్ని చూస్తుంటే మామూలు వ్యక్తిలా కనిపించట్లేదు. అతను వేసుకున్న బట్టలున్నాయే, అవి పెద్ద షాపు నుంచి కొన్న ఖరీదైన బట్టలు. తను చేతుకున్న ఉంగరం చూసావా, చాలా ఖరీదైంది. కానీ సార్ బట్టలు అవి ఎక్కడైనా దొంగిలించి ఉండొచ్చుగా. ఇతని కండిషన్ ఏం బాగోలేదు సార్. చూస్తుంటే డిమెన్షియాలా ఉంది. డిమెన్షియా? అవును, ఇది ఉన్నవారికి ఏమీ గుర్తుండదు, అంతా మర్చిపోతూ ఉంటారు. తిండి ఎలా తినాలో కూడా గుర్తుండదు సార్. అతను ఎవరో ఏంటో తనకే గుర్తుండదు. మరి అలాంటప్పుడు అతని బట్టలకు ఆ రక్తం ఎలా అంటుకుందో తెలిసేదరా? అతని చేతికి ఆ కత్తి ఎలా వచ్చిందో తెలిసేదరా? ఆ వివరాలు తెలియటం కష్టం, కానీ ఇతను మాత్రం హత్య చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పగలను సార్. బాస్, కత్తి మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఇతనవే. విన్నారు కదా సార్, ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది సార్. రాహుల్, అతని డ్రెస్ మీద దొరికిన రక్తం ఉందే, అది ఇతని బట్టల మీద దొరికిన రక్తం ఏబి పాజిటివ్. మరి ఇతని బ్లడ్ గ్రూప్? ఇతగాడి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. అంటే ఖచ్చితంగా హత్య జరిగినట్లేనా? డెఫినెట్ గా. కానీ ఇతను నోరేమి ఇప్పట్లేదే. కనీసం ఆ శవం అయినా దొరికితే కేసు అయినా కాస్త ముందుకెళ్తుంది. బాస్, ఇతని బూటుల్లో నుంచి మాకు దొరికిన మట్టిలో చాలా విచిత్రమైన వస్తువులు దొరికాయి మాకు. ఏంటి? చెప్పాలంటే ఇనుము పైన తుప్పు పడుతుంది చూడండి, అది దొరికింది. కాస్త గ్రీజు దొరికింది. కొన్ని విచిత్రంగా ఉన్న ఇనుప ముక్కలు కూడా దొరికాయి. అది మాత్రమే కాదు, ఈ వస్తువులన్నీ కత్తి మీద కూడా దొరికాయి. రస్ట్, గ్రీజ్, ఇంకా ఇనుప ముక్కలా? అంటే దీని అర్థం అంటే అది ఏదైనా గ్యారేజ్ అయి ఉండొచ్చు సార్. సార్, ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఇంకో హత్య జరిగిందంట. ఇంకో హత్య? అవును సార్, ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో స్క్రాప్ యార్డ్ లో శవం పడిందట. స్క్రాప్ యార్డ్లోనా? సార్, మన డాక్టర్ గారు చెప్పినట్లు ఇనుప ముక్కలు, గ్రీసు ఇవన్నీ దొరికేది అక్కడే కదా సార్. యూఆర్ రైట్ అభిజిత్. మనం వెతుకుతున్న శవం ఇదైతే కాదు కదా. తన డ్రెస్సింగ్ స్టైల్ అది చూస్తుంటే బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి అనిపిస్తుంది. ఏ వాచ్మెన్, అంటే నువ్వు అనేది నీకు ఈ శవం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదంటావు. అవును సార్. ఎందుకు నిద్రపోయావా ఏంటి? ఆహా. ఆ? ఓహో సార్, గొంతు ఎర్రబడిపోయింది సార్. ఎవరు చేసుంటారు? అది నేను ఇక్కడ తక్కువగా ఉంటాను సార్. పైగా ఇక్కడ దొంగిలించేంత విలువైన వస్తువులు లేవు కదండి. అది నేను 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. వచ్చి చూసేసరికి శవం పడి ఉంది సార్. వివేక్, ఈ స్క్రాప్ యార్డ్ మొత్తం ఒకసారి సెర్చ్ చేసి చూడు. ఈ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరకచ్చు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. గో సార్. సార్, శాండిల్కి ఏదో అంటుకుని ఉంది సార్. ఇది పెయింట్ కదా? 2 శాండిల్స్కి అంటుకుని ఉంది. సార్ చూసారా, 2 రకాల పెయింట్స్. అంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే ముందు నేల మీద పెయింట్ పడ్డ ప్లేస్కి వెళ్ళినట్టుంది. అభిజిత్, ఈ వాచ్మెన్ గారితో పైసా లాభం లేదు. వాడేం చూడలేదని చెప్తున్నాడు. ఏంటి? ఈ అమ్మాయిని చాలా దారుణంగా చంపారు జోసఫ్. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. ఇలా కూడా జరుగుండొచ్చు కదా. హత్య ఎక్కడో చేసి శవాన్ని ఇక్కడ పడేసి ఉండొచ్చు కదా. చెప్పలేము. అతని షూ మీద ఎటువంటి మట్టి అయితే మనకు దొరికిందో అదే సేమ్ టు సేమ్ స్క్రాప్ యార్డ్లో మట్టిలానే ఉంది. అంటే ఎక్కడైతే శవం దొరికిందో అక్కడిదే ఈ మట్టి. అంటే ఆ హత్య జరిగిన సమయంలో అతను అక్కడే ఉన్నాడంటావా? 24 అవర్స్ ముందైతే అక్కడే ఉన్నాడు, ఆ తర్వాత లేడనుకుంటా. సార్, మధ్యలో ఈ గంటల పంచాంగాన్ని మొదలు పెట్టారేంటి సార్ మీరు? అభిజిత్, ఆ అమ్మాయి హత్య 24 గంటల ముందు జరిగింది. ఈ మతి స్థిమితం లేని వాడి చేతిలో కత్తి, దాని మీద ఆ అమ్మాయి రక్తం అంటుకొని ఉంది. అంటే దీని అర్థం ఒక్కటే, ఇతను 24 గంటల ముందు అక్కడే ఉన్నట్టే. సార్,
ఇక మనం ఆ ముసలాడితో ఎలాగైనా మాట్లాడించక తప్పదు సార్. సార్ ఆ శవం ద్వారా ఇంకేమైనా తెలిసిందా? ఆ అమ్మాయి గొంతు మీద కత్తిగాయం ఉందని మీ అందరికి తెలుసు కదా. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేలాగా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పగలరా? సారిగా ఆ స్లైడ్స్ ఒకసారి చూపించు. ఎస్ సార్. ఇది అమ్మాయి డ్రెస్ క్లోజ్ షాట్. సార్ ఇదేదో ఎక్స్ట్రా క్లాత్లా ఉంది. ఎస్ యూర్ రైట్. దీన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. నకిలీ పువ్వుల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకరేషన్ కోసం ఉపయోగిస్తారే అవా? అవునవును అలాంటిదే. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆ స్క్రాప్ యార్డ్లోకి ఎలా వచ్చాయంటారు? అదొక్కటే కాదు, మనకు రంగు కనబడుతోంది కదా, అది పోలిన్ సీడ్స్ మరక. అంటే నిజమైన పువ్వుల నుంచి వచ్చే పోలన్ సీడ్సా? అవును ఎగ్జాక్ట్గా అదే ఇది. పైగా ఇవి ఆర్డినరీ ఫ్లవర్స్ కాదు, ఆండ్రోయిస్ బ్లూ. ఆండ్రోయిస్ బ్లూ చాలా కాస్ట్లీ అండి. సార్ ఆట్రస్ బ్లూ చూడడానికి ఇలా ఉంటుంది. కొంపతీసి ఆ అమ్మాయి హత్య ఏదైనా పూల తోట మధ్య జరిగిందా ఏంటి? సార్ ఇందులో 2 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి సార్, ఒరిజినల్స్ అండ్ ఆర్టిఫిషియల్. సార్ నా ఉద్దేశంలో ఆ అంతకుడు ఆ స్క్రాప్ యార్డ్లోకి వెళ్ళడానికి ముందు ఏదైనా పూల షాప్లోకి వెళ్ళాడేమో, ఏదైనా పనుండి. ఈ అమ్మాయే వెళ్ళిందేమో పూలు కొనడానికి ఫ్లవర్ షాప్కి. అలా అయ్యుండొచ్చు కదా. అక్కడే ఉంటాయి ఈ పూలు, అసలు పూలు, ఈ నకిలీ పూలు కూడా. ఓకే మనం వెతుకుతున్న షాప్ ఇదేనా? ఇక్కడ ఒరిజినల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి. చూస్తుంటే ఈ షాప్ వాడు తింగరుడ్లా అనిపిస్తున్నాడు బాస్. ఇలాంటి పెయింట్ వేసిన పూలు ఎందుకు ఇస్తారండి మీరు? వాటికి ఇక్కడ డిమాండ్ ఎక్కువ మేడం, అందుకే ఇక్కడ ఉంచాం. ఈ మరక అసలు పోతుందా? పోతుందండి, నిజంగా పోతుంది. ఇంటికెళ్ళి వాష్ చేయండి. ఆ, ఏమైంది? కాస్త రంగంటుకుందండి. ఏంటి కొంచెమా? ఈడ నా డ్రెస్ పాడైంది. ఇంతకీ ఇది ఎలా అంటుకుంది? అది ఏమిడే వచ్చి ఇలా వీళ్ళు ఒరిజినల్ తో పాటు డూప్లికేట్స్ కూడా ఉంచుతారు. తర్వాత వాటిపై రకరకాల రంగులు అద్దుతూ ఉంటారు. అదితే ఏమైందండి? తప్పేం చేయలేదుగా మేడం, ఇది నా బిజినెస్, అర్థం చేసుకోండి. ఇంకొకసారి నీ షాప్కి వస్తే అప్పుడు నన్ను అడుగు. చూడు, మేము సిఐడి వాళ్ళం. ఒకసారి ఈ ఫోటో చూసి ఇందులో ఉన్న ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందేమో చెప్పు. ఈవిడ నిన్న వచ్చింది సార్. నిన్నిక్కడికి వచ్చిందా? అవును, నిన్న 15 బొకేలు కొనుక్కుంది. అన్ని బుకేలు కొందా? అవును సార్, 1 కాదు 2 కాదు 15 బొకేలు కొనుక్కుంది. విచిత్రంగా ఉందే, అన్నెందుకు కొన్నట్టు? ఈ ఎవరెవరికో ఇవ్వాలని చెప్పింది సార్. అయితే ఆవిడ బట్టల మీద కూడా ఇలాగే రంగట్టుకుందా? అదిగో ఆవిడకి అంటుకున్నట్లు. అందులో నా తప్పేమి లేదు సార్, ఆవిడే పెయింట్ డబ్బాని గుద్దుకుంది. తను నిన్న ఫోన్లో ఎవరితోనూ గొడవ పడుతుంది, ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పింది కూడా. నేను వెళ్ళి తన కోసం టాక్సీ కూడా తెచ్చాను సార్. నువ్వు తన కోసం టాక్సీ తీసుకొచ్చావా? అవును సార్. ఎక్కడికి వెళ్ళింది? కోటి అని చెప్పింది సార్. అక్కడికని చెప్పిందా? గుడ్. జోసఫ్, అక్కడికి వెళ్ళి ప్రతి ఫ్లాట్ చెక్ చేద్దాం. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటో తెలుస్తుంది. ఈవిడిక్కడికి టాక్సీలో వచ్చిందని తెలిసింది. అవును సార్, చూశాను. ఫ్లవర్ బొకేలు తీసుకొచ్చారు టాక్సీలో. తను ఏ ఫ్లాట్కి వెళ్ళిందో చెప్పగలవా? కూర్చో నేను చూస్తాను. శ్రీధర్ ఉన్నారా? కానీ మీరు వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సార్, రండి. ఆర్ యు మిస్టర్ శ్రీధర్? అవును, నా పేరే శ్రీధర్. ఈవిడ నా వైఫ్ ప్రియా, ఈవిడ మా అమ్మ. కాస్త మీరు ఈ ఫోటో చూసి ఈవెంట్ ఎక్కడైనా చూసారేమో చెప్పండి. తను నందిత కదూ? నందితానా? అవును, నందితనే. మా మ్యాగజైన్ ఎడిటర్ కూడా. ఓ, అయితే నందిత రాత్రి 10 గంటలకి ఇక్కడికి వచ్చిందా? అవును, వచ్చిందండి. శ్రీధర్, నాకెందుకు చెప్పలేదు? నందిత ఇక్కడికి వచ్చిందా? హలో మేడం, నందిత ఇక్కడికి వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? నేను కిట్టి పార్టీకి వెళ్ళాను. మరి మీరు ఇక్కడే ఉన్నారా? అది నేను షాపింగ్కి వెళ్ళాను. ఓ, అంటే నందిత ఈ ఇంటికి వచ్చినప్పుడు
ఈ ఫ్లాట్లో తమరొక్కరే ఒంటరిగా ఉన్నారా? అంటే అవును, ఒంటరిగానే ఉన్నాను. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పగలరా? చెప్పాను కదండి మీకు, తను నా మ్యాగజైన్ ఎడిటర్ అని. ఏదో కొత్త మ్యాగజైన్ గురించి చెప్పడానికి వచ్చింది. తను ఫ్లవర్ బొకే ఇచ్చి వెళ్ళిపోయింది. ఎక్కడికి? పైలో కనుక. ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వే తనని చంపేసి తన శవాన్ని ఆ స్క్రాప్ యార్డ్లోకి తీసుకెళ్లి పడేశావు. ఎందుకు? లేదు, అలాంటి అవసరం నాకు లేదు. తను కేవలం 10 నిమిషాలు మాత్రమే ఇక్కడ ఉంది. ఆఫీస్లో ఫోటోషూట్ ఏదో ఉంది, ఇంకా చాలా మందిని విష్ చేయాలంటూ అప్పుడే తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. పద, మీ ఆఫీస్కి వెళ్దాం. రండి పద. రండి. తను చనిపోయిందంటే అసలు నమ్మలేకపోతున్నాం. అసలు ఇది ఎలా జరిగింది సార్? ఇదంతా ఎలా జరిగిందో కనుక్కునే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. ఒక్క విషయం చెప్పండి, తను నిన్న ఆఫీస్కి వచ్చిందా? లేదు సార్, బహుశా తను నిన్న ఆఫీస్కి రాలేదనుకుంటా. బహుశానా అంటే ఏంటి మీ ఉద్దేశం? సార్ యాక్చువల్లీ మేము నిన్న చాలా బిజీగా ఉన్నాము. మా మ్యాగజైన్ ఇంటర్నేషనల్ ఎడిషన్ లాంచ్ అయిందండి. అందరం ఆ పనిలో ఉండిపోయాం కాబట్టి ఎవరు చూడలేదు. విచిత్రంగా ఉంది. అంటే తను నిన్న ఆఫీసుకు వచ్చింది లేనిది కూడా మీరు చూడలేదు అంటారా? సర్లేండి, తనకు ఆఫీసులో ఎవరితోనైనా గొడవలు గాని లేదా శత్రుత్వం ఏదైనా ఉండేదా? ఎస్ సార్, తను ఒకరితో కొట్లాడింది. ఎవరా వ్యక్తి? ఈ అమ్మాయితోనే. అజయ్, నీ మైండ్ పనిచేస్తుందా లేదా? సార్, కలిసి ఒకే దగ్గర వర్క్ చేసినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి కదా, కానీ తనకు చాలా సమస్యలున్నాయి. ఎలాంటి ప్రాబ్లం? సార్, తన బాయ్ ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఏంటి అతని పేరేంటి? సార్, అతని పేరేంటో తెలీదు, కానీ తన ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు తను కలవడానికి కార్ఖానా వెళ్ళేది. కార్ఖానాలో ఎక్కడ? సార్, అడ్రస్ అయితే తెలీదు సార్. ఎవరికైనా తెలిసే ఉంటుందిగా. తను కార్ఖానాలో ఎక్కడికి వెళ్ళేదో మీలో ఏ ఒక్కరికి తెలీదా? సార్, రూపాకి తెలిసి ఉండాలి. ఈ రూపా ఎవరు? తను అనిత సిస్టర్ సార్. ఈ విషయం నాకు తెలిసి ఉంటే నాకు చెల్లెల్ని ఎంత కష్టమైనా కాపాడుకుని ఉండేదాన్ని. బ్యాడ్ లక్. మాకు చాలా బాధగానే ఉంది. ప్లీజ్ బాధపడకండి. ఇదిగోండి, ఈ నీళ్లు తాగండి. థ్యాంక్ యూ. రూపా గారు, ఒక విషయం చెప్పండి. మీకు మీ చెల్లెలకు రిలేషన్ ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళమండి. అయితే తన గురించి మీకు ప్రతిదీ తెలిసే ఉండాలి. మీరిద్దరూ కలిసే ఉంటున్నారుగా. సార్, యాక్చువల్లీ తను నా సొంత చెల్లెలు కాదండి. ఓ, తను సొంత చెల్లెలు కాదు అంటే శత్రు అని అర్థం? మీ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు లేవా? లేదండి, నా ఉద్దేశం అది కాదు. నేను నా సొంత చెల్లెలిగా భావించేదాన్ని, కానీ తనెప్పుడు నన్ను అలా భావించేది కాదు. వాళ్ళ నాన్న మా అమ్మని 2 పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణంగా తను నన్ను క్షమించలేదు, మా అమ్మని క్షమించలేదు. మీ చెల్లికి ఎవరితోనే ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు మీకేమైనా తెలుసా? బాయ్ ఫ్రెండా? నేను ఒక రోజు ఫోన్లో నందిత ఎవరితోనో మాట్లాడుతుండగా విన్నాను సార్. చాలా లేట్ నైట్ అయింది. బహుశా అతను తన బాయ్ ఫ్రెండ్ ఏమో. నందిత ప్రతి గురువారము శనివారము రాత్రి బయటికెళ్ళేది. బహుశా అతని దగ్గరికి వెళ్ళేదేమో. అంటే రూపా గారు తను ఎక్కడికి వెళ్తుండేదో మీకంతా తెలుసన్నమాట? లేదు. తెలీదా? లేదు. ఒకరోజు రాత్రి నందితకు టాక్సీ దొరికినప్పుడు రాత్రి 12 గంటల సమయంలో తను నాకు ఫోన్ చేసి కార్ఖానాకు రమ్మని చెప్పింది. రెస్టారెంట్కి, ఫ్లోరా ఇంపీరియల్. తనక్కడే వెయిట్ చేస్తానంది. ఆ రోజు తను మూడీగా కనిపించింది. ఏంటని అడిగితే తన బాయ్ ఫ్రెండ్తో గొడవ జరిగిందని చెప్పింది సార్. ఓ, ఓకే, మీరిక వెళ్ళొచ్చు. వివేక్, తన్ని పంపించేసి. ఎస్ సార్. విన్నారు కదా సార్, నందిత ఆఫీస్ అయిపోయాక టాక్సీ పికప్ చేసుకుని కార్ఖానా వెళ్ళేదట. ఫ్లోరా ఇంపీరియల్ హోటల్ వెళ్ళి చూడాల్సిందే. ఈ అమ్మాయిని గుర్తుపట్టగలవా? సార్, ఈవిడ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేది. ఈవిడ్ని హత్య చేశారా? తను మొదటి నుండి టేబుల్ బుక్ చేస్తుండే సార్. రెగ్యులర్గా 12 నెంబర్ టేబుల్ని ప్రిఫర్ చేస్తుండేది. టేబుల్ నెంబర్ 12.
సరే, తను ఒంటరిగా వచ్చేదా లేక తనతో ఎవరైనా వచ్చేవారా? ఆ, తనతో ఒక అతను వచ్చేవాడు సార్. ఎవరతను? అతని గురించి ఏమైనా చెప్పగలరా? టేబుల్ నెంబర్ 12ని విశాల్ అనే బాయ్ చూస్తుండేవాడు. 1 మినిట్ సార్. విశాల్ సార్ సార్, విశాల్. ఈ ఫోటో చూడు, ఈవిడ గుర్తుందా? సార్ గుర్తుంది. ఈ అమ్మాయితో పాటు ఓ వ్యక్తి వచ్చేవాడు కదా, అతను గుర్తుపట్టగలవా? లేదు సార్. సరే, వాళ్ళు బిల్ ఎలా పే చేసేవారు? క్యాష్ తోటా లేక క్రెడిట్ కార్డా? సార్, క్యాష్ అనండి. ఆ వ్యక్తి గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు? సార్, ఒకసారి అతను మా కార్డు అడిగాడు. మా సర్వీస్ ఎలా ఉందో అందులో రాశారు కూడా. ఆ కార్డు చూపించండి. 1 మినిట్ సార్. కార్డు మీద చాలా మంది అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్ రాస్తూ ఉంటారు. కనీసం ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సార్, ఇదిగోండి సార్. మై గాడ్, వీడా? నేను కాదు. నువ్వు ఇలా చెప్పవు. రా. నందితాని ఎందుకు చంపావు? చెప్పు. అది నేను ఒప్పుకుంటున్నాను. నాకు నందితాతో ఎఫ్ఐఆర్ ఉండేది. దాంతో ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోమని బెదిరించుంటుంది. తమరు ఎలాగో పెళ్లి చేసుకోలేరు కదా. ఎందుకంటే ఆల్రెడీ నీకు పెళ్ళైందిగా. అయింది, కానీ నేను తన్ని చంపలేదండి. అకస్మాత్తుగా అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ పూల బొకే తీసుకొని స్వయంగా నా ఇంటికొచ్చేసింది కదా అని కోపంతో చంపావా? నేను తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. అదంతా మేము ఊహించగలం. నువ్వు తనకి ఎలా నచ్చజెప్పి ఉంటావో. నీ ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాతే తన హత్య జరిగింది, అవునా కాదా? లేదు, లేదండి. ఎక్కడ చంపేశావు? ఇంట్లోనేనా? తర్వాత తన శవాన్ని అక్కడ పారేసి వచ్చావు. లేదు సార్, అలాంటి జరగలేదు. ఆ రోజు మీ ఇంట్లో ఏం జరగలేదని ఎవరైనా సాక్షి ఉంటే మాతో ఓ మాట చెప్పించు. తను వచ్చినప్పుడు మీ భార్య ఇంట్లో లేనని చెప్పింది. అప్పుడు నిజంగానే మీ భార్య ఇంట్లో లేదా? మీ అమ్మగారు లేరండి. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంతకన్నా తన్ని చంపడానికి మరో మంచి అవకాశం దొరుకుతుందా? కానీ నేను తన్ని చంపలేదు. మీరన్నట్టు తను మా ఇంటికి వచ్చిన మాట నిజమే. వెళ్తూ వెళ్తూ నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. తను ఈ లోకం ముందు నేను తన నిజాన్ని చెప్పిస్తానంది. ఇప్పుడు చెప్పాడుగా నిజమేంటో. ప్రణీత్, ఆ వ్యక్తిని తీసుకురా. ఎస్ సార్. నీ దగ్గర సాక్ష్యం ఎవరు లేరు, కానీ మా దగ్గర సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. హత్య జరిగినప్పుడు చూసింది ఈ వ్యక్తే. కానీ నేను హత్య ప్రణీత్, అది అడ్డు తీసేయ్. ఇతను ఎవరో తెలుసా? ఆ హత్యని అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షిని. అతన్ని చూడగానే దిమ్మ తిరిగిపోయిందా? ఇతను మా డాడీ అండి. ఏంటి? డాడీ? మీ నాన్నని రోడ్ల మీద వదిలేసావా? మా నాన్నగారి పేరు చంద్రకాంత్. నేను, నా భార్య, మా నాన్నని సిటీ అవతల వదిలిపెట్టొచ్చామండి. ఎందుకు? మీ నాన్నగారికి మతి స్థిమితం లేదు, అందుకనేనా? సిగ్గు లేదట్రా నీకు? ప్రణీత్, చంద్రకాంత్ గారిని తీసుకెళ్ళు. పదండి. తనతో మా వారికి అఫైరా? నాకు ఈ విషయం తెలియదండి. ఎంత కర్మ, జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. తను ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చిందా? ప్రతిరోజు ఏదో కారణం చెప్పి వస్తూ ఉండేది, కానీ ఇలాంటి అఫైర్ అని నాకు తెలీదు. నీకు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉండేదా? ఈవిడ మా సవతి తల్లి గారు నందితతో తిను మాట్లాడుతూ ఉండేది.
అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మా అత్తగారి గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి? ఆయన నీతో చెప్పే ఉంటారు కదా, దాంతో అందుకే మీరు అలా రహస్యంగా మాట్లాడేవారు. ఇలా చూడు, విషయం తెలియకుండా మాట్లాడకు నువ్వు. నందిత, మీరు ఏం మాట్లాడుకునేవారు? మీరు తన మాటలు పట్టించుకోవద్దు. అబద్ధాలు చెప్తోంది. నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను అబద్ధాలు చెప్తున్నానా? ఒకవైపు మా వారిని చెడగొట్టింది కాక మరోవైపు నా ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? అమ్మను ఎందుకు ఇరికిస్తావు? ఆవిడకేం తెలీదు. చంద్రకాంత్ గారు, ఈ ఫోటో చూడండి. ఒక్కసారి చూడండి చంద్రకాంత్ గారు. ఒక హత్య జరిగింది. ఈవిడ చనిపోయింది. తననే హత్య చేశారు. గుర్తుకొస్తుందా? ట్రై చేయండి, డోంట్ వరీ. శ్రీధర్, మీ అమ్మకి నిజంగానే నందితతో నీకు ఎఫైర్ ఉన్నట్టు తెలీదా? ఆ? తెలుసా? తెలుసా లేదా? ఆ? కొద్దిగా తెలుసు. చూసారా, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేసుంటారు. ఆ, వీళ్ళిద్దరే కలిసి చేశారు. ముందు వీళ్ళ నాన్నని ఇంట్లోంచి గెంటేశారు. కానీ వాళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే హాస్పిటల్లో ఉంచామని చెప్పారు. అయితే నువ్వు నమ్మేశావా? సిగ్గుగా అనిపించట్లేదా? నీ భర్త రోడ్లెంబడి పిచ్చోడ్లా తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? ఆ? ఈవిడ గారు డబ్బు కోసం మరో పెళ్లి చేసుకున్నట్టుంది సార్. ఈ హత్య కూడా ఆ కారణంగానే చేసినట్టుంది. లేదండి, అలాంటిదేం లేదు. ఇప్పటికైనా నిజం చెప్పండి. నందిత ఇతన్ని అడుగుంటుంది నన్ను పెళ్లి చేసుకోమని. కానీ ఇతను ప్రియని వదిలేయలేకపోయాడు. ఎందుకంటే ఇంట్లో డబ్బు ప్రియ హ్యాండ్ ఓవర్లో ఉంది గనక. దాంతో తల్లి కొడుకులు కలిసి నందితాన్ని లేపేద్దాం అనుకున్నారు. దాంతో ప్రియ ఉండదు, పెళ్లి ఉండదు కదా. ఏంటి? కానీ వీళ్ళు ఊహించలేకపోయారు. ఎవరినైతే ఇంట్లోంచి బయటికి గెంటేశారో అతనే వీళ్ళు హత్య చేస్తుండగా చూస్తాడని. ఏమైంది? ఏమైనా గుర్తొచ్చిందా? ఏంటండి సార్? దొరికింది సార్. కనుక్కున్నాను సార్, కనుక్కున్నాను. ఏం కనుక్కున్నావు? సార్, చంద్రకాంత్ గారు నా చెవిలో నిజం చెప్పారు సార్. సార్, మీరంతా ఒకసారి ఇలా వస్తారా? రండి సార్. చంద్రకాంత్ గారు కేవలం ఒక్క మాటే చెప్పారు. ఏంటి? ఏం చెప్పాడు? బెల్. బెల్లా? అవును సార్, గంట. గంట? అభిజిత్, నాకు ఒక విషయం అసలు అర్థం కావట్లేదు. ఈ బెల్ సౌండ్, అదే గంటల శబ్దం, వాటి తిరకాసేంటో తెలియట్లేదు. సార్, ఈయన ఆ క్లూ ఇచ్చారు అంటే దాని ద్వారానే హంతకుడు ఎవరో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. అదే అయి ఉండొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది. సార్, నేను కంప్యూటర్లో అన్ని సౌండ్స్ ఫీడ్ చేశాను సార్. గుడ్. ఇప్పుడు స్టార్ట్ చేయి. వివేక్, స్టాప్. ఇప్పుడు వినిపించావా ఆ సౌండ్? మళ్ళీ రిపీట్ చేయి. అంటే ఈ సౌండ్కి హంతకుడికి ఏదో సంబంధం ఉంది సార్. అది కరెక్టే అభిజిత్, కానీ ఆ శబ్దం వినగానే చంద్రకాంత్ గారు ఇటు అటు ఎందుకు చూస్తున్నట్టు, ఎవరి కోసం వెతుకుతున్నట్టు? బహుశా హంతకుడినేమో. ఓ పని చేయండి,
ఆ అమ్మాయి శవం మనకు స్క్రాప్ యార్డ్లో దొరికింది. ఈ హత్య వెనుక ఉన్న రహస్యం మనకు అక్కడే దొరికే అవకాశం ఉంది. ఈ శాండిల్ పీస్ మనకి ఇక్కడే ఈ స్క్రాప్ యార్డ్లో దొరికింది. తాను భయంతో పారిపోతున్నప్పుడు ఇక్కడే విరిగి అది పడిపోయినట్టుంది. దాంతో తను ఎక్కువ దూరం పరిగెట్టలేకపోయింది. హంతకుడు తనని ఇక్కడ పట్టుకొని గొంతు కోసుంటాడు. సార్, మీరన్నట్లు ఆ అమ్మాయి ఇక్కడ పడిపోయి ఉంటే తనకు చాలా రక్తం పోయి ఉండాలి. మరి ఇక్కడి నుండి తను అక్కడికి ఎలా వెళ్ళిందంటారు? అక్కడేగా తన శవం దొరికింది. అప్పటికి చావలేదంటారా? అప్పటికింకా తను చనిపోలేదు ప్రణీత్. ఎదురుగా హంతకుడిని చూసేసరికి ప్రాణ భయంతో పరుగు తీసినట్టుంది. అసలు విషయం ఏంటంటే ఈ నందిత ఇక్కడికెందుకు వచ్చినట్టు? తన్ని ఎవరైనా కలవటానికి ఇక్కడికి పిలిపించారేమో. పిలిచారంటావు. శ్రీధర్ ఇంటి నుండి తను ఇక్కడికి ట్యాక్సీలో వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనకు ట్యాక్సీ డ్రైవర్ దొరకలేదు. సార్, తను ఇక్కడికి ట్యాక్సీలో వచ్చినట్లేదు. నీ ఉద్దేశం ఏంటి? క్లియర్గా చెప్పు. ఎవరి బండిలోనూ వచ్చుంటుంది సార్. అంటే శ్రీధర్ ఇంటి నుంచి ఫ్లవర్ బొకేస్తో బయలుదేరినప్పుడు దారిలో మరో వ్యక్తిని కలిసిందటావా? ఎస్ సార్, తన చేతిలో 15 ఫ్లవర్ బొకేస్ కూడా ఉన్నాయి సార్. అంటే అవి అందరికీ పంచేసి ఉంటుందిగా. సార్, నాకు గుర్తున్నంత వరకు శ్రీధర్ చెప్పిన దాన్ని బట్టి నందిత వెళుతూ వెళుతూ ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పిందట. ఆఫీస్? వెరీ గుడ్ ప్రణీత్. ఒక్కోసారి నీకు కూడా మెదడు బాగా పనిచేస్తుంది. పదండి, అక్కడ ఎంక్వైరీ చేద్దాం. మేమేదైతే ఊహించామో ఆఖరికి అదే జరిగింది. ఏంటి సార్, ఏం జరిగింది? ఇంకా ఏం జరుగుతుంది? హంతకుడు ఇక్కడే ఉన్నాడు. హంతకుడు ఇక్కడే ఉన్నాడు. అవును, ఇక్కడే మీలోనే ఎవరో ఉన్నారు. నిజాన్ని దాచడం ఇక మీకే మంచిది కాదు. ఆ? నందిత ఆ రోజు మీ ఆఫీసులో ఎవరికో ఫ్లవర్ బొకే ఇవ్వటానికి వచ్చింది. అతనెవరో ముందుకు రండి. తానెవరికి బొకే ఇచ్చిందో అతను ముందుకు రండి. ఆ? ఇక మీరందరూ ఒక్కొక్కరిగా క్యాబిన్లోకి రండి. ఎందుకు? లోపల ఒక సాక్షి ఉన్నారు. అతను హంతకుడిని చూశాడు. మీలో అసలు హంతకుడు ఎవరో అతను క్షణాల్లో తేల్చేస్తాడు. అండర్స్టాండ్? ఇక మీరు మా టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే ఆ అమ్మాయి నుంచి పూల బొకే తీసుకున్నారో స్వయంగా ముందుకు రండి. లేదంటే ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. రండి. చంద్రకాంత్ గారు, కాస్త ఇతన్ని చూడండి. ఇతన్ని మీరు గుర్తుపట్టగలరా? కాదు, ఇతను కాదు. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. నేను వెళ్ళనా? వెళ్ళటం కాదు, బయట వెయిట్ చేయండి. శ్రీధర్, తమరు పదండి. నేనా? మీరే పదండి. నెక్స్ట్ వెళ్ళాల్సింది మీరే, ప్రియా గారు. నేనా? యా. వివేక్, ప్రియా గారిని లోపలికి పంపించు. ఎస్ సార్, పదండి. నో సార్. నేను వెళ్ళొచ్చా? ఓకే. ఒక్క నిమిషం ఆగండి.
మామయ్య ఏం చేస్తున్నారు మీరు? చెయ్యి వదలండి మామయ్య. మామయ్య చెప్పేది మీకే. నన్ను వెళ్ళనివ్వండి మామయ్య, చెప్పేది మీకే. వదలండి మామయ్య. అంటే నువ్వేనన్నమాట. ప్రియా ఏమైంది? అరే ఏమైంది ప్రియా? ఏముంది బాస్, యాజ్ టీజ్గా కథ క్లైమాక్స్కి వచ్చి చేరుకుంది. హంతకుడు దొరికాడు. ఐఎమ్ సారీ, దొరికింది. ఎవరు? ఇదిగో నీ ఎదురుగానే ఉందిగా. ప్రియా నువ్వా? అవును అవును నేనే, కానీ తప్పంతా నీదే. నాదా? అవును నీదే. నాకు నీ గురించి నందిత గురించి ఎప్పుడో తెలుసు. ఆ రోజు నందిత నిన్ను బెదిరించాలని మన ఇంటికి వచ్చింది కదా. ఆ తర్వాత తను నాకు ఫోన్ చేసింది, నాతో ఏదో మాట్లాడాలని. చాలా అర్జెంట్ అని చెప్పింది. తను నీతో మాట్లాడిందా? అవును. ఎక్కడ? ఇంకెక్కడ? స్క్రాప్ యార్డ్. అక్కడేగా మీ ఆవిడ నందితాని హత్య చేసింది. చూసారా భగవంతుడాడే లీలలు? మీరు ఎవరినైతే లెక్క లేకుండా నిర్దాక్షిణంగా రోడ్డు మీద పారేశారో, ఈ చంద్రకాంత్ గారిని, మీ నాన్నగారిని, ఆ హత్య జరుగుతున్నప్పుడు అతను అక్కడే ఉన్నాడు. మీరు ఆ అమ్మాయిని హత్య చేస్తుండగా ఇతను మిమ్మల్ని చూశాడు. పాపం మతి లేనివాడు కదా, కత్తి చేతిలోకి తీసుకొని బంగ్లాలోకి వెళ్ళాడు. అదే ఆయన చేసిన తప్పు. ఇక నీ కథ ముగిసింది. నీకు శిక్ష పడ్డం ఖాయం. అది ఉరి శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.